హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ హర్షుని. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన హోమ్లీ హర్షు ఛానల్లో రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలి అనేది చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 5 ఉడకబెట్టిన గుడ్లు, ఆనియన్ వచ్చేసి ఇలా చిన్న కట్ చేసుకోవాలండి, ఒకటి పెద్ద సైజ్ తీసుకున్నాను, పచ్చిమిర్చి 4, కొత్తిమీర, టొమాటో వచ్చేసి 2 తీసుకున్నాను పెద్ద సైజ్వి, ఇవి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఉడకబెట్టిన గుడ్లకి మనము చాక్ తీసుకొని ఇలా స్లిట్స్ పెట్టాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల మనం వేసిన తర్వాత మసాలా అనేది బాగా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, 1 స్పూన్ అంతా కారం వేసేసి ఆయిల్లో కలిపేసుకున్నాక మనం స్లిట్ పెట్టిన ఎగ్స్ని ఇలా వేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పైన లేయర్ అనేది మనకు క్రిస్పీగా ఉంటుంది, ఎగ్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటి మనం తీసేసుకోవాలి ప్లేట్లోకి. నెక్స్ట్ తర్వాత అదే ఆయిల్లో ఇంకొంచెం ఒక 3 స్పూన్స్ అలా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకులు 2, యాలకులు ఒక 2, లవంగాలు ఒక 2 వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్ వచ్చేసి ఇక్కడ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో ప్యూరీని వేసేయాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా అందులోకే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. పసుపు అక్కడ ఎగ్స్లో వేసినాం కాబట్టి ఇక్కడ 1/2 స్పూన్ పసుపు సరిపోతుంది. కారం 2 స్పూన్స్ వేయాలి. వేసి అన్నీ ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ మనం క్లోజ్ చేసేసేయాలి. ఆయిల్ అనేది కొంచెం బయటకు వస్తూ ఉంటుంది. ఇలా మనము ఎవ్రీ 4 మినిట్స్కి ఒకసారి, ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, ఎవ్రీ 4 మినిట్స్కి ఒకసారి మనము లిడ్ ఓపెన్ చేసేసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. సో ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, ఇది బాగా ఫ్రై అయినట్టు మసాలా అనేది. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ లేదా చిన్న గ్లాస్ అయితే ఫుల్ గ్లాస్ అంతా వాటర్ అందులో వేసేసుకోవాలి. సాల్ట్ సరిపడా మీరు వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఇందులోకి ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. ఎగ్స్ వేసుకున్నాక మనం ఇప్పుడు లిడ్ క్లోజ్ చేయాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, హైలో పెట్టకండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలా లిడ్ ఓపెన్ చేస్తూ మనం ఎవ్రీ 4 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఎగ్స్ అటు ఇటు. మీకు గ్రేవీ అనేది పల్చగా కావాలి అనుకుంటే ఆ రకంగా చేసుకోవచ్చు. కొంచెం దగ్గర అవుతేనే బాగుంటుంది టేస్ట్ అనేది, లేదంటే వాటర్ ఎక్కువ ఉంటుంది. ఇలా ఆయిల్ దగ్గర అయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసేయాలి. సో ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంది అండి. ఇది రైస్లోకి, చపాతీ, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. ఈజీ కూడా ఇది ప్రాసెస్ చేయడము. సో అయిపోయింది మన ఎగ్ మసాలా కర్రీ. నేను ఈ విధంగా గార్నిషింగ్ కొత్తిమీరతో చేసేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ ఎగ్ మసాలా కర్రీని ట్రై చేసి ఇంట్లో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా ఎగ్కి స్లిట్స్ పెట్టడం వల్ల మసాలా అనేది లోపలికి వెళ్తుందండి. లేదంటే నార్మల్గా ఎగ్ అలానే వేసేసినామంటే మసాలా అనేది పైనే ఉంటుంది, లోపలికి వెళ్ళదన్నమాట.
ఇంకో వీడియోలో నెక్స్ట్ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.